ఒక మంచి సాధకుడైన వాడు తాను ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నా తన గురువు ఎల్లప్పుడూ తన పక్కనే ఉంటాడనే విశ్వాసమును కలిగి ఉంటూ మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మరియు నిర్దిష్టమైన సమయములలో గురువు మౌనంగా ఉంటారు. కానీ ప్రతివారు వారి యొక్క కర్మానుసారము అతని దుష్కర్మలకు బాధపడవలసి వచ్చినప్పుడు మీకోసం మీ గురువు కొంత సమయాన్ని కేటాయిస్తూ మీరు గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోమని మౌనంగా బోధిస్తారు. ఎప్పుడైతే తన శిష్యుడు తాను చేసిన చెడ్డ పనులకు పశ్చాత్తాపడతాడో వెంటనే ఆయన ఇక నుండి ప్రశాంతమైన జీవితాన్ని గడపమని తన శిష్యులు ఎటువంటి తప్పులు చేసినా వదిలిపెట్టక సరి అయిన మార్గంలో నడిపిస్తారనే సందేశాన్ని ఇస్తారని గుర్తించండి. కనుక పై విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. నిరాశ చెందక మీ యొక్క శాంతిని మరియు ప్రశాంతతను కాపాడుకోండి.